ఏసీ గురించి నేనే అన్నాను. ఏమన్నా అనేది ఉంటే నీ ఛానల్లోకి వచ్చి కామెంట్ చేయాలి అని చెప్పేసి అంటున్నావు కదా, మరి ఎవరన్నారో తెలుసుకుని వచ్చి అడగాలి కదా. అయ్యో వాళ్ళు అలా అన్నారంటే నువ్వు మార్చుకుని చెప్తావేమో అన్న ఉద్దేశంతో అన్నారు తప్ప వేరే ఉద్దేశంతో ఎవరు అనరు. అది నేనే అన్నాను. ఎందుకంటే నేను అలా ఆలోచించాను కాబట్టి, అరే నా దగ్గర పప్పి ఉంది, నాకు ఏసీతో అవసరం లేదు, నేను దీన్ని బాగా చూసుకోగలను, దీన్ని బాగా మెయింటైన్ చేసుకోగలను అన్న ఉద్దేశంతో నేను అన్నాను. నువ్వు దాన్ని ఏదో పెద్ద వార్లా తీసుకెళ్ళిపోయి నీ దాంట్లో రీల్ చేసేసుకుని పెట్టాల్సినంత అవసరం లేదు. ఎందుకంటే ఉన్నోడు ఉంటాడు, లేనోడు ఉంటాడు. ఇప్పుడు నీ ఛానల్లో చిన్నపిల్లలు కూడా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉంటారు. మా పప్పి కావాలంటే ఏసీ కొనుక్కోండి అంటావు. ఆ ఏసీ కోసం ఆ పిల్లలు ఏడుస్తారు వాళ్ళ ఇంట్లో, వాళ్ళ పేరెంట్స్కే తెలుస్తుంది ఎంత ఏడుస్తారు అనేది. దాన్ని బట్టి నువ్వు అనేసి బాగానే ఉంటావు, కానీ వాళ్ళు ఏడుస్తారు కదా. ఇప్పుడు నీ ఛానల్లో ఉన్నవాళ్ళు చూసి ఏసీ ఉంటే ఇస్తానన్నది కదా, అడుగుదాం మమ్మీని అని చెప్పేసి గోల గోల రచ్చ రచ్చ చేస్తారు. దానికి ఏం సమాధానం చెప్తావు? ఉన్నోళ్ళు ఉంటారు, లేనోళ్ళు ఉంటారు. బట్ మనం ఆలోచించుకుని అనాలి అంతే, అందులో ఏమీ లేదు. ఇప్పుడు ఏసీ లేదు, నా పెట్ బాగానే ఉంది, హాయిగా ఉంటుంది, హాయిగా ఆడుకుంటుంది, హాయిగా నిద్రపోతుంది. అలాగే చాలా పెట్స్ మనం పెంచుకునే తీరు బట్టి ఉంటుంది అంతే. మెయింటెనెన్స్ ఎవరు చేయరు, ప్రేమతో తీసుకున్న ప్రతి ఒక్కరు మెయింటెనెన్స్ చేసుకుంటారు.